ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య భాగాన్ని చదువుదాం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున ఆయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. దేవుడు మనలోనికి ఆయన ఆత్మను పంపిస్తాను అని చెప్తూ ఉన్నాడు. దేవుడు మనలోనికి ఆయన ఆత్మను పంపించాలంటే మనము ఆయన కుమారులమై కుమార్తెలమై ఉండాలి. ఈ అంచె దినాలలో, ఈ చివరి కాలాలలో మనుషులందరూ కూడా దేవుని ఆత్మతో నింపబడి వారిగా ఉండాలి. దేవుని ఆత్మను పొందుకున్న వారై ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది, ఎందరైతే నా ఆత్మచేత నడిపించబోతారో అందరూ నా కుమారులై ఉంటారు అని వాక్యం చెబుతుంది. ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడరో వారు దేవుని కుమారులు కాలేరు, వారు దేవుని కుమార్తెలు ఎప్పటికీ కాలేరు. కనుక దేవుని ఆత్మను ఆయన నేను పంపుతాను అన్నాడు. మనలోనికి దేవుని ఆత్మతో నింపాలి అంటే, దేవుని ఆత్మతో మనం నింపబడాలి అంటే క్రీస్తుకు కుమారులుగా మారాలి. అంటే దేవునికి ఇష్టంగా, దేవునికి అనుకూలంగా, దేవునికి లోబడేటువంటి వారుగా, దేవుని ఇష్టలుగా మనం జీవించాలి. అప్పుడు దేవుడు తన ఆత్మను మనలోనికి పంపిస్తాడు. అప్పుడు మనం ఆయన కుమారులమై కుమార్తెలమై జీవిస్తాం. అప్పుడు ఆత్మ చేత మనం నడిపించబడతాం. ఎందుకంటే దేవుని ఆత్మ లేనివాడు ఎవడు నా వాడు కాదు అని వాక్యం చెబుతుంది. అంచె దినాల్లో ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నింపబడేవారుగా, పరిశుద్ధాత్మను పొందుకునేవారుగా, పరిశుద్ధాత్మతో నడిపించబడేటువంటి వారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఈ చివరి దినాల్లో, ఈ కాలంలో సంఘం ఎత్తబడుతుంది. ఆ సంఘం ఎత్తబడేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే వధువు సంఘాన్ని తీసుకెళ్ళి క్రీస్తు చేతికి అప్పగించాలి. అందుకనే ఆ వధువు సంఘంలో ఉండాలంటే పరిశుద్ధాత్మను నువ్వు నింపుకున్నవాడిగా, ఆత్మను పొందుకున్నవాడిగా నువ్వు ఉండాలి అని వాక్యం మనకి బోధిస్తుంది. అందుకే దేవుడు తన ఆత్మను పంపుతానన్నాడు. నువ్వు అడిగితే, దేవుని సన్నిధిలో ప్రాధేయపడితే, ప్రభువా నీ ఆత్మను పంపించి, నీ ఆత్మతో నింపు, నీ ఆత్మతో అభిషేకించంటే ఆయన పరిశుద్ధాత్మతో నింపడానికి ఆయన ఎప్పుడు సంసిద్ధుడై ఉన్నాడు. ఎవరైతే అడుగుతారో, ఎవరైతే ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో ఆ విషయమై దేవుని పాదాలు పట్టుకుంటారో, అలా అడిగిన ప్రతి ఒక్కరికి తన ఆత్మను ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక నీవు దేవుని ఆత్మతో నింపబడుతున్నావా? దేవుని ఆత్మను కలిగి ఉన్నావా? దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడేటువంటి స్థితి నీలో కనబడుతుందా లేదా అనేటువంటి విషయాన్ని నువ్వు పరిపూర్ణంగా గమనించాలి, గ్రహించుకోవాలి. ఏదో జస్ట్ అలా క్రైస్తుడైతే సరిపోదు, వాక్యం వింటే సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు. దేవుని ఆత్మతో కూడా నింపబడి కృపను మనం పొందుకోవాలి ఈ చివరి దినాల్లో. కనుక అది చిన్న బిడ్డలైనా యవన బిడ్డలైనా ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మను పొందుకునే ఆ కృప దేవుడు మనందరికీ కూడా ఆయన నామము ద్వారా, ఆయన ఆత్మ ద్వారా, ఆయన శక్తి ద్వారా మనకి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. దేవా నీ సన్నిధిలో మేమందరం కూడా ఈ అంచె దినాల్లో నాయన చివరి దినాల్లో నా ఆత్మను పంపుతాను అని వాగ్దానం చేశాం. మేమందరూ నీ ఆత్మను పొందుకునే వారిగా, నీ ఆత్మతో నింపబడేవారిగా, నీ ఆత్మచేత నడిపించబడేటువంటి వారిగా మమ్మల్ని సిద్ధపరిచి సహాయం చేసి కృప చూపించమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.